హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ మొదటి శ్రావణ శుక్రవారం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నారండి. నేను సింపుల్గానే డైలీ ఎలాగ చేసుకుంటానో అలాగే చేసుకున్నానండి. స్నానం అయితే చేసి వచ్చి పూలు అయితే తీసుకొని వచ్చాను. మాకు శనివారం కదండి ఇంటి వారము, అందుకని నేను శనివారం చేసుకుంటాను. ఇదైతే నార్మల్గా పూజ అయితే రొటీన్ పూజలాగే చేసుకున్నానండి. మళ్ళీ వరలక్ష్మి వ్రతం వచ్చినప్పుడు అది కొంచెం గ్రాండ్గా చేసుకుంటాం. వరలక్ష్మి వ్రతానికైతే ఇంట్లో పూజ చేసుకుంటాము. ఇప్పుడైతే నార్మల్గానే కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అవ్వగానే ఇంకా గుడికి అయితే వెళ్ళొచ్చాను. మొదటి శ్రావణ శుక్రవారం కదండి, అందులోనూ ఈరోజు శుక్రవారం నుంచి కుంకుమార్చన స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా 9 వారాలు ఉంటుందండి కుంకుమార్చన. ఇంకా శనివారం ఏమో 7 శనివారాల వ్రతం, శనివారం ఏమో వ్రతము. ఇదైతే కుంకుమార్చన అండి, 9 వారాలు అయితే ఉంటుంది. ఇంకా గుడికి అయితే పూలు పట్టుకెళ్తున్నాను, మొక్కొని వచ్చేద్దాం అమ్మవారికి అని చెప్పేసి. ఇక్కడ నాగలకి, ఇక్కడ అంటే రావి చెట్టు జమ్మి చెట్టు ఉంటుంది. ఇక్కడ ఈ చెట్టుకి అర్లీ మార్నింగే ప్రదక్షిణ వేస్తే చాలా మంచిదండి. సైన్స్ ప్రకారంగా కూడా వాటి గాలి అనేది, ఆక్సిజన్ అనేది మనకి అర్లీ మార్నింగ్ ఆక్సిజన్ అనేది మనకి చాలా మంచిదండి. సైన్స్ పరంగా చూసుకుంటే కూడా. వినాయకుని దగ్గరండి గరక సమర్పించి మాకు చెట్లో పూలు పూస్తాయి కదా, అలా మాకు ఇక్కడైతే మా చేతులతో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మేము పెట్టుకొని ఈ విధంగా అయితే మొక్కేసుకుంటామండి. ఇదండి ఈ అమ్మవారికే ఇంకా ప్రతి వారం కుంకుమార్చన అయితే జరుగుతుంది. 9 వారాలండి. చాలా మహిమండి, చాలా మంచి జరుగుతుంది కుంకుమార్చన అయితే చేసుకుంటే. ప్రాక్టికల్గా కూడా చాలామందికి ప్రూవ్ అయినాయి అవి. అది దేవుని పైన నమ్మకంతో చేసుకోవాలండి. మనం నమ్మకమే మనల్ని ఎప్పుడు నిలబెడుతుంది అనమాట. ఇంకా శివయ్యని దర్శించుకొని మళ్ళీ మాకు చౌడేశ్వరి దేవి అమ్మవారి టెంపుల్ ఉంది కదండి, ఇక్కడ దగ్గరలోనే, ఇంటికి దగ్గరలోనే. అమ్మవారిని కూడా దర్శించుకొని వద్దామని వెళ్ళాము. ఎంత బాగా అలంకరించారు చూడండి అమ్మవారిని. మూర్తి భవించిన చౌడేశ్వరి దేవి, పార్వతి అన్న, చౌడేశ్వరి దేవి అన్న, పెద్దమ్మ అన్న అందరూ ఆమెనండి. అమ్మలుగా అన్న అమ్మ జగన్మాత. ఇంటికైతే వచ్చేస్తున్నాను. వచ్చి రాగానే ఇంకా పనులు అయితే తప్పవు కదండి, యాజ్ రొటీన్. వెజ్ కర్రీ అయితే చేస్తున్నానండి. ఇది వచ్చి ఆనపకాయలు ఉంటాయి చూడండి, అవి నైటే సోక్ చేసి పెట్టుకున్నాను. పొద్దున్నే అవి దాని తోలంతా తీసానండి. అది వీడియో క్లిప్ ఎక్కడో మిస్ అయిందండి. నేను ఇట్లా ఒత్తేటప్పుడు చూపిద్దామని వీడియో తీశాను. కాకపోతే లక్కీగాడు ఏమైనా దాన్ని డిలీట్ చేసినాడేమో తెలియదు, అది క్లిప్ అయితే వెళ్ళిపోయింది. అవి బాగా ఒత్తుకోవాలండి, టైం పడుతుంది. కొబ్బరి, ఆనియన్, తర్వాత అల్లం, తెల్లవాయి, కొత్తిమీర అండి. ఇవన్నీ మసాలాకి వేసుకున్నాను నేను గ్రేవీ కోసం అని చెప్పేసి. వీటిని గ్రైండ్ చేసుకోవాలి. అవి గ్రైండ్ అయ్యే లోపల ఇక్కడ కుక్కర్ పెట్టేసుకుందాము. కుక్కర్లో కాస్త ఆయిల్, కూరకు తగినంత ఆయిల్ వేసేసుకుందాం. ఇంకా అదైతే గ్రైండ్ అయిపోయింది, మసాలా రెడీ. ఆవాలు, జీలకర్ర, ఒట్టిమిరకాయ, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. దీంట్లోకి నేనైతే ఫ్రైకి తర్వాతకైతే ఆనియన్స్ వేసుకోవట్లేదండి, ఇట్లా బాగుండదు అది. ఇంకా అనపబ్యాళ్ళు వేసేసినాను. అనపకాయలు అనపబ్యాళ్ళు అంటారండి మా సైడ్ అయితే. ఇంకా ఆల్ వెజిటేబుల్స్ అనమాట, క్యారెట్, బీన్స్, ఆలు, ఇవి మిక్స్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి. చపాతీలోకి, జొన్న రొట్టెలోకి, ముద్దలోకి, అన్నంలోకి, దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి, మంచి కాంబినేషను. పూరీలోకి అయితే ఇంకా బాగుంటుంది, దోశలోకి కూడా బాగుంటుంది, దోశలోకి కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా 5 మినిట్స్ అయితే తిరువాతలో మగ్గించుకోవాలి బాగా. ఇప్పుడైతే మగ్గిపోయినాయి కదా, కాస్త కారం పొడి, కూరకు తగినంత కారం వేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసి మగ్గించుకోవాలండి. సారీ చెప్పేది మర్చిపోయినాను. ఇంకా కారం వేసుకోవాలి. టమోటా, ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మసాలా వేసుకోవాలి. పొద్దున్నే హడావిడి కదండి, అవి ఒత్తుకునేకే చాలా టైం పట్టేస్తుందండి. ఎవరైనా ఇది చేసుకోవాలనుకునే వాళ్ళు నైట్ ఒత్తి పెట్టేసుకోండి. మార్నింగ్ నానేసుకొని నైట్ ఒత్తి రెడీగా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, అర్లీ మార్నింగే హడావిడి లేకుండా వంట చేసుకోవచ్చు. మసాలా వేసేసాను, తగినన్ని గ్రేవీకి తగినన్ని వాటర్ అయితే వేసుకున్నాను. ఇంకా 2 విజిల్స్ వస్తే చాలండి.
కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, రెడీ. చూపించేకేమో చిటికలో చూపించినట్టు ఉంటుంది, కానీ చేసేటప్పుడు ప్రాసెస్ పడుతుందండి, టైం టేకింగ్ పడుతుంది. అవి ఒత్తుకోవాలి, కూరగాయలు తరుక్కోవాలి, మసాలా రెడీ చేసుకోవాలి, టైం టేకింగ్ ప్రాసెస్. చపాతీ అయితే చేశానండి నేను. మొదటి శ్రావణ శుక్రవారం కనుక నేను ఉపవాస దీక్ష చేస్తున్నానండి. మా వారికి పిల్లలకైతే చేసి పెట్టేశాను నేను. ఈవినింగ్ దీపారాధన అయితే చేసుకున్నానండి. లంచ్లో కూడా కూర ఉండిపోయింది కనుక కాస్త రైస్ వండి పెట్టేశాను వాళ్ళకి. ఈవినింగ్ అయితే రెడ్ కలర్ శారీ కోడ్ అండి, అమ్మవారికి కుంకుమార్చనకి మొదటి వారం అని చెప్తున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్లో అమ్మవారి సాంగ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి దేవుని సాంగ్స్, అందుకని నేను మ్యూట్ చేసేసాను. వచ్చేసామండి టెంపుల్కి. ఇంకా స్వామి అమ్మవారికి చీర కట్టిస్తున్నారు. ఈ అక్క ఒడిబియ్యం ఇచ్చినారండి. చీర ఒడిబియ్యం అమ్మకి కట్టిమని మా నైబర్ అక్క. అందరూ పోయొచ్చండి. ఆడ 5 మెంబర్స్తో ఆ విధంగా ఒడిబియ్యం పోసి కట్టే స్వామికి అయితే ఇస్తారండి. నేను 3వ వారం ఇచ్చానండి చీర ఒడిబియ్యము. వరలక్ష్మి వ్రతం రోజు ఆ రోజు కట్టించే చీర నేను ఇచ్చేదే. అదే నేను మీకు నిన్న వీడియోలో చూపించాను కదా, వీడియో హాల్ సెట్లో చూపించాను కదా అని, డ్రెస్ మెటీరియల్స్ దాంట్లో గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో అండి. చీర బాగుంది కదా, చాలా బాగుంది. ఇంకా అందరు రెడీ అయిపోయారు కుంకుమార్చన కోసం. ఇంకా స్వామి అయితే పూజ స్టార్ట్ చేస్తే కుంకుమార్చన స్టార్ట్ చేసుకుంటాం మేము. అందరూ రెడ్ కలర్ శారీస్లో కోడండి. చూడండి అమ్మవారిని ఎంత అందంగా అలంకరించారు కదా. స్వామి అది ఊరికే అవన్నీ పెట్టుకోవడానికి పెట్టారండి. అది అయ్యప్ప స్వామి మెట్లది. అది అమ్మవారి తాళిబొట్లకి స్వామి పూజ చేస్తున్నారండి. ఫస్ట్ తాళిబొట్లకు పూజ చేసిన తర్వాత అమ్మవారి పాదాలకు కూడా పూజ చేస్తారండి. ఆయన ప్రతి శుక్రవారం, మంగళవారం ఈ విధంగా పాదాలకి పూజ చేస్తారు. చాలా మంచిదటండి. అట్లా అమ్మవారి కాళ్ళకి ఆ విధంగా కుంకుమతో, పసుపుతో పూజ చేసిన తర్వాత పారాణిలాగా అమ్మవారి కాళ్ళకు ఆ విధంగా ఆయన అలంకరణ చేస్తారు. చాలా బాగుంటుంది. పారాణిలాగా అద్దుతారండి. కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిదండి. అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే ఇంకొకసారి నేను తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాను. చూడండి ఎంత అందంగా రెడీ చేస్తారు కదా అమ్మవారిని. నేను పొద్దున్న గుడికి పోయినప్పుడు పూలు పెట్టినప్పుడు చూపించాను కదా ఇంతకుముందు మీకు, అదే విగ్రహమేనండి. ఆయన అంత అందంగా అలంకరించారు అమ్మవారిని. చూస్తుంటేనే అలాగా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. అమ్మవారిని ఎంత నమ్మకంగా మధ్యలో నమ్మకం పెట్టుకొని కొలుస్తామో అమ్మ అంతగా కాస్తూ ఉంటుందండి, మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఓం హ్రీం శ్రీం సౌభాగ్య సర్వమంగళాదేవ్యై నమః అంటూ కుంకుమార్చన చేసుకోవాలండి. కుంకుమని ఈ 3 వేళ్ళతో ఇలా ఈ విధంగా ఆడ చేస్తున్నారు చూడండి, 3 వేళ్ళతో ఆ విధంగా అంటూ ఉండాలి. ఓం హ్రీం శ్రీం సౌభాగ్య సర్వమంగళాదేవ్యై నమః అంటూ ఆయన అక్కడ మంత్రాలు చదువుతుంటారు, పుష్పార్చన చేస్తూ. మనం ఈ విధంగా కుంకుమార్చన చేస్తామండి, ఆ మంత్రాన్ని జపిస్తూ. అది చాలా మంచిదండి. మీరు ఇంట్లో ఎవరైనా కూడా కుంకుమార్చన ఇంట్లోనే చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా ఈ మంత్రాన్ని జపిస్తూ చేసుకోండి. ఓం హ్రీం శ్రీం సౌభాగ్య సర్వమంగళాదేవ్యై నమః అంటూ. ఇంకా అమ్మవారి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ధూపం అయితే ఇచ్చేస్తున్నారు, ఇంకా మంగళహారతి అయితే ఇస్తున్నారండి. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఏమంటే కొంచెం హడావిడి, ఇంట్లో పనులు చేసుకోవాలి, గుడికి వెళ్ళాలి అనే హడావిడే, కానీ ప్రశాంతత అయితే దొరుకుతుందండి మనకి. ఈ విధంగా అంటే మన ఓపికని బట్టి, మన ఇష్టాన్ని బట్టి అలాగే చేయాలి ఇలాగే చేయాలని కాదు, కానీ ఎవరిష్టం వారిదే. నేనైతే ఈ విధంగానే ఎక్కువగా వెళ్తూ ఉంటానండి గుళ్ళకైతే. దాన్ని అమ్మవారికి మహామంగళారతి అయితే ఇచ్చేస్తున్నారనమాట. ఇలా లైట్స్ అన్నీ ఆఫ్ చేసి అమ్మవారిని ఆ హారతి వెలుగులో చూపించాలి అని చెప్పేసి ఆయన ప్రతిసారి ఈ విధంగానే హారతి ఇస్తూ ఉంటారు. ఆ దీపపు కాంతిలో అమ్మవారి ముఖారవిందాన్ని అందరూ చూడాలి కదా,
అదే మంచిదటండి. ఆ విధంగా ఆయన ఎప్పుడు హారతి ఇస్తూ ఉంటారు స్వామివారు. అయిపోయింది, ఇంకా భోజనానికి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఫుడ్ అయితే పెట్టారు. ఓకే, ప్రసాదం తినేసి ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఈ వీడియోతో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.